సౌదీ అరేబియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశంలో నివాసం ఉంటున్న ముస్లిమేతర విదేశీయులకు మద్యం విక్రయించాలని నిర్ణయించింది. ఈ చారిత్రక మార్పు విదేశీ మూలధనాన్ని, పెట్టుబడులను ఆకర్షించేందుకు సౌదీ చేస్తున్న విస్తృత ప్రయత్నాల్లో భాగమని అంటున్నారు. అయితే ఈ సదుపాయం పొందడానికి కొన్ని కఠిన నిబంధనలను విధించారు. ఈ మద్యం విక్రయాలు కేవలం రియాద్లో ఏర్పాటు చేసిన ఏకైక మద్యం దుకాణంలోనే జరుగుతాయి. ఈ దుకాణంలోకి ప్రవేశించడానికి, కొనుగోలు చేయడానికి విదేశీ నివాసితులు తమ ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. రియాద్లో ఉన్న ఈ లిక్కర్ అవుట్లెట్ను గతంలో విదేశీ దౌత్యవేత్తల కోసం ప్రత్యేకంగా ప్రారంభించారు. ఇటీవలి దీనిని ప్రీమియం రెసిడెన్సీ హోదా కలిగిన ముస్లిమేతర విదేశీయులకు కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ దుకాణంలో కొనుగోళ్లు కేవలం నెలవారీ పాయింట్ బేస్డ్ అలవెన్స్ సిస్టమ్ కింద మాత్రమే చేయవచ్చని సమాచారం. అంటే కొనుగోళ్లపై పరిమితి ఉంటుంది. రియాద్తో పాటు దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా కొత్త మద్యం దుకాణాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నిబంధనలు మద్యం యాక్సెస్ను సులభతరం చేసే దిశగా తీసుకుంటున్న చర్యలలో భాగమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుండి ఈ మార్పులపై ఇంకా ఎటువంటి అధికారిక ధృవీకరణ వెలువడలేదు. సౌదీ అరేబియా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తమ విజన్ 2030లో భాగంగా తీసుకుంది. రియాద్ను వ్యాపారం, పెట్టుబడులకు పోటీ కేంద్రంగా మార్చడానికి సౌదీ విస్తృత ప్రయత్నాలు చేస్తోంది. విదేశీ మూలధనాన్ని, ప్రతిభను ఆకర్షించడం కీలకంగా సౌదీ భావిస్తోంది. ఇస్లామిక్ దేశమైన సౌదీ అరేబియాలో ఈ రకమైన సామాజిక సంస్కరణలు చేపట్టడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దేశాన్ని ఆధునికీకరించి ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ మార్పుల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశంగా పేర్కొంటున్నారు విశ్లేషకులు. కాగా 1952 నుంచి సౌదీలో మద్యపాన నిషేధం అమల్లో ఉంది. అప్పటి నుంచి విడతల వారీగా ఆంక్షలను సడలిస్తూ వస్తున్నారు. మద్యం విక్రయాలపై తీసుకున్న ఈ నిర్ణయంతో పాటు సౌదీ అరేబియా ప్రభుత్వం ఇటీవలి అనేక ఇతర సామాజిక సంస్కరణలను కూడా చేపట్టింది. కొన్నేళ్ల క్రితం మహిళల డ్రైవింగ్పై నిషేధాన్ని రద్దు చేసింది. అలాగే సినిమా హాళ్లు, ప్రజా వినోదం, సంగీత రంగాలలో మహిళల ప్రవేశానికి అనుమతులు మంజూరు చేసింది. పర్యాటక రంగాన్ని కూడా మరింతగా ప్రోత్సహిస్తోంది. సంప్రదాయాలకు కట్టుబడి ఉండే సౌదీలో ఈ రకమైన ఆధునికీకరణ చర్యలు దేశ రూపాన్ని వేగంగా మారుస్తున్నాయి. ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు, పర్యాటకులు పెరగడంతో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.